గురువారం బిగ్ బాస్ హౌస్ లో భూకంపం ఎక్కడా తగ్గేదేలే అంటున్న హరీష్ కి దొరికిన సెలబ్రిటీ సపోర్ట్. శ్రీజ ఏడుపు ఇమాన్యుల్ కంట తుడుపు. జైలు నుండి బయటకు వచ్చి ఆట మొదలెట్టిన ఫ్లోరా. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ గ్యారంటీ అనుకుంటున్న బిగ్ బాస్ టీం. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. గురువారం నాడు బిగ్ బాస్ హౌస్లో భూకంపం. అరే ఏంటండి భూకంపం? అవునండి, దద్దరిల్లిపోద్ది. వైల్డ్ కార్డు, రాయల్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు, రకరకాల కార్డులతో ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్తవారు కాదు, మనకు తెలిసిన పాతవారే. అవునండి, ఇప్పుడు అగ్ని పరీక్షలోని చాలామంది అంటే 13 ఫైనల్గా సెలెక్ట్ చేశారు కదా, అందులోనూ 6 పంపించారు కదా. ఈ 6 ఇలా వచ్చారు, ఆ తర్వాత మిగిలిన వారు మిగిలారు కదా, వాళ్ళను కూడా పంపిద్దామన్న యోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అభిమానులకు కూడా ఇది చాలా ఆనందం. ఎందుకంటే మా వాళ్ళకి న్యాయం జరగలేదని చాలామంది ఉన్నారు. మా వాళ్ళకి న్యాయం జరగలేదంటే ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే అగ్ని పరీక్ష అనేది ఏంటంటే చాలామందికి అది ఇంట్రెస్టింగ్ థింగ్గా అవడమే కాకుండా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అభిమాన వర్గం కూడా ఏర్పడింది. నిజంగా అది కామనర్స్కి అభిమాన వర్గం ఏర్పడింది. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంత అభిమానం పెంచుకున్నారంటే అగ్ని పరీక్షలో వాళ్ళు చేసే ఆటలు, గమ్మత్తులు, మాటలు, టాస్క్లు ఇవన్నీ మనసును అత్తుకునేలా చేసాయి, వాళ్ళపై ప్రేమను పెంచేసాయి. అందుకని చెప్పి ఈ 6 సెలెక్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు చాలా మంది దివ్యానికి ఫ్యాన్స్ ఉన్నారు, అదేవిధంగా కల్కికి ఫ్యాన్స్ ఉన్నారు, అదేవిధంగా నాగప్రసాద్ ఫ్యాన్స్ ఉన్నారు, అనుషాకి ఫ్యాన్స్ ఉన్నారు, షాకిబ్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఇలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ రాయల్ కార్డ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెలబ్రిటీలు వస్తారు, కామనర్స్ వస్తారు. కామనర్స్ లో ఎవరు వస్తున్నారంటే అగ్ని పరీక్షలో మొన్న రిటర్న్ వెళ్ళిపోయారు చూసారు, వాళ్ళు వస్తున్నారు. అందులోని ముఖ్యంగా అనుష, దివ్యానికిత, షాకిబ్, నాగప్రసాద్ ఈ నలుగురు వస్తారని ఖచ్చితంగా చెప్తున్నారు బిగ్ బాస్ టీం. అయితే దీంతో పాటు సెలబ్రిటీలు మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మన మాధవి, దివ్యల. రాజా హారతి తీసుకో రాజా గుర్తొచ్చుంటుంది. ఆ తర్వాత అమర్దీప్ గారు సీరియల్ ఆర్టిస్టు. తర్వాత అలేఖ్య, చిట్టి పికిల్స్ నోరూరించి ఊరగా ఎలా ఊరిస్తారో ఏంటో మరి చూడాలి ఇక్కడ. సో ఇలాంటి సెలబ్రిటీలతో 2.0 కూడా రావడం ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ బిగ్ బాస్లో ఎంటర్ అయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావడానికి కూడా ఛాన్స్ ఉందని అంటున్నారు. కాబట్టి వీళ్ళంతా వచ్చి దత్తరిల్లిస్తారు. అందుకనే బిగ్ బాస్ హౌస్లో భూకంపం అంటున్నాను. అయితే దివ్యానికిత రావాలని కొందరు ఎదురు చూస్తున్నారండి. అదేవిధంగా అనుష రావాలని మరికొందరు, షాకిబ్ రావాలని ఇంకొందరు, నాగప్రసాద్ రావాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకంటూ అభిమాన వర్గం ఏర్పడిపోయింది. ఆ అభిమాన వర్గంలో వాళ్ళు తీసుకున్న అంటే వీళ్ళు ఆడిన ఆటలు, మాట్లాడిన మాటలు, అసలు యాక్చువల్గా నాగప్రసాద్ అంటే నాగుపాము కాటు వేసిందో అన్న పాటతో అతను హైలైట్ అయిపోయాడు. నిజంగా చెప్పాలంటే నాగప్రసాద్ కూడా చాలా కామ్గా ఉంటూనే టాస్కులు చక్కగా టీం టాస్కులు గెలిచేవాడు అనమాట. అదేవిధంగా దివ్యానికి మంచి ఇంటలెక్చువల్ పర్సన్ ఆమె. అనుష సాఫ్ట్ నేచర్ ఉండే ఆమె. అదేవిధంగా మన షాకిబ్ చెయ్యాలన్న తపన చాలా ఎక్కువ ఉంది షాకిబ్కి. అలాంటి తపనతో కలిగిన వ్యక్తి షాకిబ్. కాబట్టి వీళ్ళు రావాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు రావాలి, బిగ్ బాస్ హౌస్లోనే గలాట చేయాలి, దద్దరిల్లించాలి. ఎందుకంటే ఇప్పటివరకు చప్పగా ఉంది, అంటే ఇప్పటివరకు బాగానే ఉంది. ఈ వారం కొంచెం చప్పగా ఉంది, 2 వారాలు బాగుంది, 3వ వారం స్టార్ట్ అయిన దగ్గర నుండి చప్పగా ఉంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇంతకుముందు మన కామనర్స్ వచ్చేసి రెచ్చిపోయేవారు మాట, ఆ పని చేయి, ఈ పని చేయని. మొత్తానికి అదేవిధంగా సెలబ్రిటీలు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుండేవారు. కానీ ఈ వారం వచ్చి సెలబ్రిటీలు ఏం చేస్తారంటే సాఫ్ట్ నేచర్లో ఉన్నారు. మరీ ఎక్కువగా పనులు చెప్పడం కానీ వాళ్ళతో చేయించడం కానీ ఏమీ చేయట్లేదు. కామన్గా వీలైతే చేయిస్తున్నారు, లేదంటే వాళ్ళే చేసుకుంటున్నారు. ఇది చాలా చప్పగా వెళ్తుంది. ఇదే కోణంలోని ఎక్కడ తగ్గేదిలే అంటున్నాడండి హరీష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అలాంటి హరీష్కి కూడా నిన్న సెలబ్రిటీ సపోర్ట్ దొరికింది. ఎక్కడ అంటే హరీష్ వచ్చి వంట చేయడం అనే కాన్సెప్ట్ ఉంది, కుకింగ్. హరీష్ వంట చేస్తున్నాడు. నిజంగా హరీష్ మొట్టమొదటిసారి వంట కదా. అతను ఏమన్నా అంటే నేను ఫస్ట్ టైం చేయడం, ఇందులో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఏమనుకోవద్దు ప్లీజ్ అంటూ నిజంగా పొలైట్గా తను చేసిన వంటని ఇచ్చి తను చెప్పడం జరిగింది. నీట్గా టక్ చేసుకుని వండుతున్నాడు. చాలా చక్కగా ముచ్చటగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాస్త ఆయన ఫేస్లో నవ్వు కూడా చూస్తున్నాము. అయితే అతను ఎక్కడ తగ్గట్లేదండి. నిన్న ఆయనకి పిలిచి మరి సంజన గారు వంట వండుతున్నారు. అరే నన్ను పిలిచారు, మీరు వండుకోవడం ఏంటి అని అడిగాడు. అలా కాదండి, మీరు వచ్చేలోపు నాకు ఆకలేస్తుంది అందుకు వండుకుంటాను. మీరు వండుకోవడం కాదు, అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలవాలి అన్నాడు. నేను వండుతాను కదా, మీరు ఇలాంటి గేమ్ ప్లే చేయొద్దు. నిజంగా హరీష్ ఎక్కడా తగ్గడండి. దానికి ఏంటంటే నిజంగా ఏంటి గొడవ వద్దేమో అనుకున్నాం. సెలబ్రిటీలు అందరూ కూడాను హరీష్కి సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి పిలిచారు కదా, ఆయన వండాలి కదా, మళ్ళీ మధ్యలో మీరెందుకు అని నిజంగా సంజనాకి భుజం మీద చేసుకొని తీసుకెళ్ళిపోయారు.
హరీష్కే ఉండమన్నారు ప్లీజ్ అని. తనూజ కూడా ప్లీజ్ హరీష్ గారు నేను మాట్లాడుతున్నాను కదా, మీ సైడ్ నుండి మాట్లాడుతున్నాను కదా అని చెప్తూ తనూజ పొలైట్గా హరీష్ని పంపించింది. నిజంగా చెప్పాలంటే బర్నీ గారు కూడా హరీష్కి సపోర్ట్ చేశారు, రిమాండ్కి సపోర్ట్ చేశారు. మొత్తానికి ఏంటంటే ఎక్కడ తగ్గేదిలే అంటున్న హరీష్కి మాత్రం సపోర్ట్ దొరికింది, అది కూడా సెలబ్రిటీ సపోర్ట్ దొరికింది. ఇంకా తర్వాత శ్రీజ అండి. శ్రీజ విషయానికి వస్తే ఈ వారం శ్రీజ ఏడుపు. ఇంతవరకు శ్రీజ ఎవరినైనా నామినేట్ చేసేటప్పుడు నోరేసుకొని పడిపోయేది, నామినేషన్ చేసేసేది. నువ్వు ఇది తప్పు చేసావు, అది తప్పు చేసావు, అలా తప్పు చేసావు, ఇలా తప్పు చేశాను. ఇంకా ఆమె నోరు ఎత్తిందంటే చెప్పాను కదా, శ్రీజ నోరు ఫిష్ బజార్ అన్నట్టు పడిపోయేది. అలాంటి శ్రీజని నిన్న నామినేట్ చేశారండి. శ్రీజని నామినేట్ చేసి నీతో మాట్లాడాలంటే మాకు భయం వేస్తుంది, ఎందుకంటే గలగలా పడిపోతుంటామమ్మా అని చెప్పి బర్నీ గారు అనే మాటకి ఆమె ఏడుపు. మళ్ళీ ఆమె నామినేట్ అయిన తర్వాత నామినేషన్ తప్పించే రైట్స్ కెప్టెన్కి ఇచ్చారు డిమాండ్ పవన్. శ్రీజాని నామినేషన్ నుండి తొలగించాడు, ఆ అధికారం ఇచ్చారు. సో నామినేషన్లో కూడా లేదు, అయినా నామినేషన్ చేశారని ఏడుస్తూనే ఉందండి. ఒకేలా ఏడుపు అందరినీ ఏడిపించిన నిన్న శ్రీజ ఏడుస్తుంది. ఈమె ఏడుపుకి మన ఇమానియల్ వెళ్ళి కంటతుడుపు మొదలెట్టాడు. ఎంత బొచ్చగిస్తాడు, నువ్వు నా చెల్లెలాడదానివి, నువ్వు అలాడదానివి, నువ్వు వెళ్ళాడదాని, నువ్వు ఊరుకో అమ్మా, నువ్వంటే నాకు ఎంత ఇష్టం. అది అబ్బా అదంతా చూస్తుంటే వద్దులేండి, చెప్పుకుంటూ అదోలా ఉంటుంది. మొత్తానికి ఏంటంటే శ్రీజ మాత్రం ఎప్పుడు అందరినీ ఏడిపించే శ్రీజ ఈరోజు బోరుమని ఏడుస్తుంది. తర్వాత శ్రీజని నామినేషన్ తప్పించారు కదా మన డిమాండ్ పవన్, నువ్వు శ్రీజని తప్పించావు కానీ నన్ను ఎందుకు తప్పించలేదని అదో పంచాయతీ. రీతుని తప్పించారట నామినేషన్ నుండి. ఇప్పటివరకు మనోడు పడించాలు, ఇంకో కొత్తగా మనోడు పడాలా, ఇప్పుడు మా సిద్ధంగా ఉన్నాడు ఇంకో పడాలా. ఈయన పక్కన పెట్టండి. ఇక్కడ జైలు నుండి బయటకు వచ్చిన ఆట మొదలెట్టింది ఫ్లోరా. జైలు నుండి నిన్న బయటకు వచ్చిందండి ఫ్లోరా, జస్ట్ చిన్నగా ఆట మొదలెట్టింది. ఈ వారం చూడండి డిఫరెంట్గా నేను చెప్తున్నాను, ఫ్లోరా ఏదో ఒక గేమ్లో టాస్క్లో గెలిచి తీరుతుంది. ఫ్లోరా ఇంతవరకు ఏంటంటే మెల్లమెల్లగా అందుకుంటుంది. ఈ వారం కూడా నామినేషన్ నుండి అంటే ఎలిమినేషన్ నుండి బయటపడడానికి ఇప్పుడు ఆమె 100% ట్రై చేస్తుంది. ఎందుకంటే ఎలిమినేట్ అవ్వకూడదనే కసి పట్టుదల ఈ వారం పెరిగిందండి ఆమెలోనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆడుతుంది ఫ్లోరా ఆడి గెలుస్తుంది. ఒక్క టాస్కే ఆమె గెలుస్తుందండి, ఎందుకంటే ఆమెలో నిజంగా కసి కనిపిస్తుంది. నెక్స్ట్ నిన్న పాట పాడింది, డ్యాన్స్ వేసింది, కాస్త ఎంటర్టైన్ చేసింది. లైవ్లో కూడా కొంత చూసాం మనం, డైరెక్ట్గా కొంత చూసాం. ఈ విధంగా ఏంటంటే ఫ్లోరాలో ఎక్కడ లేని కసి పెరిగింది. ఫ్లోరాలోని మాత్రం మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రం సిద్ధమైంది. అదేవిధంగా ఫ్లోరాతో పాటు సుమన్ శెట్టి కూడాను తన ఆట ప్రారంభించాడండి. నిన్న ఒక స్కిట్ చేశాడండి, చాలా బాగుందండి. తనూజ సుమనుని తనూజ లవర్స్గా, అది చాలా బాగుంది. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించింది. చివరికి తనూజని ఎత్తుకొని గిరగిరా తిప్పాడండి, అది అందరికీ తెగ నచ్చేసిందండి. అన్న సుమన్ గారు మీరు ఇంటికి వెళ్ళాక మీకు ఉంటుంది ఫిక్స్, ఇంకా మీకు ఫిక్స్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నారండి. అవునండి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ టీం అనుకుంటుంది. అందులో ఒకటి సెలబ్రిటీ నుండి, ఒకటి కామనర్స్ నుండి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి సెలబ్రిటీ నుండి ఎవరు వెళ్తారు అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఎప్పుడులాగే ఫ్లోరా వెళ్తుందా అనుకుంటున్నారు. కానీ ఫ్లోరా కాకపోవచ్చు, రీతు అవ్వచ్చు అనేది ఒక మ్యాక్సిమం 90% రీచ్ అవ్వచ్చని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇటు కామనర్స్ నుండి ఇంకా వేరే ఆలోచన లేదు, ఇలా ప్రియ రీతు ఇద్దరు వెళ్ళిపోతారు. అదేవిధంగా కామనర్స్ నుండి నాగప్రశాంత్, దివ్య నిఖిత, షాకిబ్బు, మన ఇంకెవరు అనూష ఇలా రావడానికి సిద్ధంగా ఉన్నారనేది చూస్తారు. రేపు వాళ్ళు వస్తారు, ఆట మొదలెడతారు, దద్దరిల్లిస్తారు శుక్రవారం. మరి శనివారం నాగార్జున గారు చూసి ఎవరిని కంటిన్యూ చేస్తారో, ఎవరిని డిస్కనెక్ట్ చేస్తారో మనం చూడాలి. ఎనీహౌ మరొక బులెటిన్తో మళ్ళీ మేము ఉండంరా. అంతవరకు బాయ్, నమస్తే. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి ప్రిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు.